నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఉదయం అక్కంపేట గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల సమీపంలో ఉన్న ఒక కిరాణా దుకాణంలో ప్రభుత్వం నిషేధించిన గుడుంబా మద్యం విక్రయిస్తున్నట్లు మాకు నమ్మదగిన సమాచారం రాగా అక్కడికి ఆత్మకూరు పోలీసు వారు వెళ్లి అతనికి చేయగా అక్కడ ఊగా కవిత వైఫ్ ఆఫ్ రామకృష్ణ అనే మహిళ మరియు 15 లీటర్ల గుడుంబా ఒక్కొక్కటి సుమారు 2.5 లీటర్ల సామర్థ్యం గల 6 ప్లాస్టిక్ సీసాలతో లభించాయి. తాను కిరాణా షాప్ నడిపించుకుంటూ జీవిస్తున్నానని, అలా చేయగా వచ్చే డబ్బులు వాళ్ళ కుటుంబ అవసరాలకు సరిపోవడంతో ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాను గత కొన్ని రోజుల నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గుడుంబా ప్యాకెట్లను తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని వచ్చి అక్కంపేట గ్రామంలో ప్రజలకు మరియు అవసరం ఉన్న వారికి ఎక్కువ రేటుకు ఒక్కొక్క లీటర్ 400 చొప్పున అమ్ముకుంటున్నానని తెలిపినది. అదేవిధంగా ఈ రోజు కూడా అట్టి గుడుంబా ప్యాకెట్లను మా ఇంట్లో పెట్టుకుని అమ్ముతుండగా పోలీసు వారు మా ఇంటికి వచ్చి నన్ను పట్టుకున్నారని తెలిపినది. పైసలే లేకుండా ఫ్రీగా ఉన్నది, టిఫిన్ కూడా ఫ్రీగా ఉన్నది. ఇవన్నీ నువ్వు అక్రమ సంపాదన ఎక్కడ దాచిపెట్టినావు? నీ ఎన్ని అకౌంట్లు ఉన్నాయి బ్యాంక్ లో? మేము అది చెక్ చేస్తాం. ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ అవి ఉన్న పైసలన్నీ ఫ్రీజ్ చేస్తాం. చెప్పు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? చిన్న విడివి 2 ఇయర్సా? ఎంత సంపాదించినావు? 3 కోట్ల. చదువుకోరక? చదువుకోవడానికి అంతే స్కూల్లే ఉన్నాయి. గవర్నమెంట్ యంగ్ ఇండియా స్కూల్ వస్తున్నాయి. మీ పెద్దాపూర్కి ఇప్పుడు పెద్ద స్కూల్ వచ్చింది, తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చింది. పైసలే లేకుండా ఫ్రీగా ఉన్నది, టిఫిన్ కూడా ఫ్రీగా ఉన్నది. ఇవన్నీ నువ్వు అక్రమ సంపాదన ఎక్కడ దాచిపెట్టినావు? నీ ఎన్ని అకౌంట్లు ఉన్నాయి బ్యాంక్ లో? మేము అది చెక్ చేస్తాం. ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ అవి ఉన్న పైసలన్నీ ఫ్రీజ్ చేస్తాం.